ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయం గురించి ముఖ్య విషయాలు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అథ చతుర్దశోధ్యాయ అనగా 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగ. ఈ అధ్యాయముకు పేరు గుణత్రయ విభాగ యోగము. సత్వరజస్తమనస్సులను 3 గుణములు, వాని స్వభావములు, అవి జీవుని ఏ ప్రకారము బంధించేది, ఒక్కొక్క జీవుని అందరికముగా ఉన్నప్పుడు అతడు ఏ లక్షణములు కలిగి ఉండేది, ఆయా గుణములను ఆశ్రయించి ఉండటం వలన జీవునకు ఏ ఫలితములు కలిగేది, ఆ గుణములన్నిటినీ దాటి వచ్చినట్టి గుణాతీతుడకు జీవన్ముక్తుడు ఏ ప్రకారముగా ఉండేది మొదలైనటువంటి విషయాలన్నీ విశదముగా నిరూపింపబడిన అధ్యాయం అవటం వలన దీనికి గుణత్రయ విభాగ యోగం అనే పేరు కలిగింది. ఈ అధ్యాయంలో వచ్చేటువంటి ప్రధాన విషయాలు జ్ఞాన మహిమ, ప్రకృతి పురుషుల జగత్ ఉత్పత్తి, సత్వరజస్తమో గుణముల యొక్క స్వరూప స్వభావములు, ఆయా గుణముల యొక్క ఫలితాలు, భగవత్ ప్రాప్తికి ఉపాయము, గుణాతీతం యొక్క లక్షణాలు. అయితే పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం ఏమంటే, క్రిందటి అధ్యాయంలో భగవానుడు క్షేత్రజ్ఞుల గూర్చి ప్రకృతి పురుషులను గురించి తెలుపుతూ 20వ శ్లోకములో ప్రకృతి సంభవములకు ద్విగుణములను గురించి ప్రస్తావించారు. అక్కడ నుండి 3 శ్లోకముల వరకు అగుణ సంబంధమైన చర్చయే నడిచినది. ప్రకృతి జనితములకు ఆ సత్వరజస్తమో గుణములే జీవుని ఉచ్చ నీచ జన్మలకు హేతువులని 22వ శ్లోకంలో చెప్పారు. ఇప్పట్టున సహజముగానే శ్రోతకు ఆ గుణములను గురించినటువంటి వివరములు తెలుసుకోవాలని, అవి జీవుని ఎలాగున బంధించునో వాని నుండి విముక్తి పొందినట్టు ఉపాయం ఏంటో ఎరగవలనని అభిలాష తెంచును. ఈ కారణం చేత భగవానుడు అర్జునుడు ప్రశ్నించకముందే తనంతట తాను ఆ గుణములను గురించి వివరముగా చెప్పదలంచి ఎంతటి అధ్యాయము తెలుపబడినటువంటి అఖండ పరమార్థ జ్ఞానమును ఇంకనో విపులుగా బోధించవలించి అట్టి జ్ఞానము యొక్క మహిమను వివరించుతూ ఈ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. రేపు తీసుకుందాం మిగిలినటువంటి కార్యక్రమం. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.